Good morning and praise the Lord to each one of you, my brothers and sisters in the Lord. ప్రభునందు సహోదరి సహోదరులారా మీ అందరికి కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. God has given us one more Sunday to worship Him together in the family. కుటుంబంగా మనందరం కలిసి ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించాడు. We may be changing the day and time as many churches are open for community worship. సమాజంగా ఆరాధించడానికి సంఘాలు తెరవబడుతున్నాయి కాబట్టి మనం తేదీలలో అలాగే కాలంలో సమయంలో మార్పు అనేది తేవచ్చు. This video messages we have prepared to make up for believers as they could not meet in the church building. సంఘ బిల్డింగ్లో కూడుకోలేకపోతున్నాం కాబట్టి విశ్వాసులం ఈ యొక్క వీడియోలు అనేవి చేయబడ్డాయి. And we hope these video messages have been a blessing to all of you. మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో సందేశాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for giving us these privileges of worshiping you in our own house or in our own families. మనందరం కుటుంబాలుగా గృహాల్లో ఈ విధంగా ఆరాధించుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. We praise you because you have given us time to worship you, though things are not very favorable outside. మరి బయట ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి అనుకూలంగా లేనప్పటికీ కూడా మేము ఆరాధించడానికి స్తుతించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. And thank you for keeping all of us in good health. మమ్మల్ని అందరినీ కూడా మంచి ఆరోగ్యంతో ఉంచినందుకు వందనాలు. And we are looking forward to worship you regularly in as usual in the church buildings. సంఘ బిల్డింగ్స్లో మేమందరం మామూలుగా ఆరాధిస్తున్న కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. We bless your name. మీ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Now choir will present to us a song and we may join with them in praising the Lord. ఇప్పుడు సమయంలో క్రోయర్ వారు పాటలు పాడుతూ ఉంటారు. మరి వారితో కూడా మనందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా
నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Friends, it has been a great joy for me to share God's word for all these weeks. ఈ వారాలంతట్లో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. We have come to study the life of Philemon, one of the greatest saints in the Bible. బైబిల్లో ఉన్నటువంటి వారిలో ఒక గొప్ప పరిశుద్ధులలో ఫిలోమోను ఒకరు. వారి జీవితాన్ని అధ్యయనం చేయడానికి మనం వచ్చాం. Last week we have studied about him and his family and how the whole family was used by God. గతించినటువంటి వారంలో ఫిలోమోను గురించి, ఆయన కుటుంబం గురించి, అలాగే మరి ఆయన జీవితం గురించి మనం అధ్యయనం చేస్తాం. Today also we will look from different angle into his life. అదేవిధంగా ఈ దినం కూడా మనము ఫిలోమోను జీవితంలో వేరే కోణములో నుంచి చూద్దాం. In my view, he is a man with a big heart, a large heart. నా యొక్క దృక్పథంలో ఈ ఫిలోమోను గొప్ప విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి. And he is a man with helping hands. ఆయన సహాయం చేసే హస్తాలు కలిగినటువంటి వ్యక్తి. And he soiled his hands to serve others. మరి ఆయన తన యొక్క ఇతరులకు సేవించడానికి తన హృదయాలను చాచాడు. So keeping these behind, we will look into his life. మరి ఈ విషయాలను మనము మనసులో ఉంచుకొని ఆయన జీవితం గురించి నేర్చుకుందాం. And so let's read fourth verse of Philemon.
పుస్తకంలో నుంచి 4వ వచనాన్ని చదువుదాం. There, Paul says, every time I pray, I remember you and thank God for you, Philemon. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, నేను ప్రార్థించినప్పుడల్లా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఫిలోమోను అని చెప్తున్నాడు. There are reasons why Paul is praising the Lord for Philemon. ఫిలోమోను విషయంలో ఎందుకు ప్రభువుని స్తుతిస్తున్నాడో కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. They are found in verse 5. ఆ విషయాలు 5వ వచనంలో ఉన్నవి. Because I hear about your faith in the Lord. ఎందుకంటే ప్రభువులో మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని ప్రభువుని స్తుతిస్తున్నాను అని చెప్తున్నాడు. And second thing he mentions is, and your love for all the saints. అలాగే రెండో విషయం ఏంటంటే సమస్త పరిశుద్ధుల ఎడల మీకు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి అని చెప్తూ ఉన్నాడు. And in 7th verse it says, your love has given me great joy and encouragement because you, brother, have refreshed the hearts of the saints. 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధ హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగినని చెప్తూ ఉన్నాడు. So here we find Philemon as a man of faith. ఇక్కడ ఫిలోమోను విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. Let us be very clear on that. Your faith in the Lord Jesus. ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువునందు మీ విశ్వాసము అని చెప్తున్నాడు. In Jesus Christ. యేసు క్రీస్తునందు మీ విశ్వాసము అని చెప్తూ ఉన్నాడు. So faith in Jesus Christ. క్రీస్తునందు విశ్వాసము. So it's not faith in something or somebody else. ఏంటంటే విశ్వాసం అనేది వేరే విషయాల మీద లేదా వేరే దాని మీద కాదు ఇక్కడ. And so let us look at this man, how he has put his faith in Jesus Christ. మరి యేసు క్రీస్తునందు ఏ విధంగా ఈ వ్యక్తి విశ్వాసం ఉంచాడో మనం చూద్దాం. Book of Acts we find this faith, how it develops. మరి ఈ విశ్వాసం ఏ విధంగా వృద్ధి చెందుతుందో మనము అపోస్తుల కార్యంలో చూద్దాం. 20:21. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, Let's go back to 20th verse also. అలాగే 20వ వచనం కూడా చూద్దాం. You know that I have not hesitated to preach anything that would be helpful to you, but have taught you publicly and from house to house. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించి తిని. 21 verse. 21వ వచనం. I have declared to both Jews and Greeks that they must turn to God in repentance and have faith in our Lord Jesus. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీస్ దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమించుచుంటునో ఇదంతయు మీకు తెలియను. Last week I have mentioned how probably Philemon has gone to Ephesus where Paul was preaching the gospel and heard the gospel and accepted Jesus Christ as his Lord. గతించినటువంటి వారంలో మీకు తెలియజేస్తాను ఏంటంటే పౌలు ఏ విధంగా ఎఫెసీ పట్టణంలో సువార్తను ప్రకటించాడో అది విని ఫిలోమోను ఏ విధంగా మరి ఆయన సువార్తను ప్రకటించాడో చూసాం. And so Paul spoke to Jews and Greeks the same message. అదే సందేశాన్ని పౌలు గ్రీకులకు అలాగే యూదులకు బోధించాడు. And so here he says they must turn to God. ఇక్కడ ఆయన చెప్తున్నాడంటే వారు దేవుని తట్టు తిరిగారు అని చెప్తూ ఉన్నాడు. They were looking at somewhere. వారు వేరే దాని మీద వేరే వైపు చూస్తూ ఉన్నారు. But now turn towards God. ఇప్పుడు దేవుని తట్టు దేవుని వైపు తిరిగారు. It's a definite action. ఇది ఖచ్చితమైనటువంటి చర్య క్రియ. And then as far as their mental and emotional situation is concerned, they were sorry or repenting for not looking at God but looking at somewhere else and to somebody else.
వారు దేవుని వైపు కాకుండా వేరే వైపు తిరగడాన్ని బట్టి మానసికంగా భావోద్రేకంగా వారు చింతించారు. So word repentance means turning around. ఇక్కడ మారు మనస్సు అనేటువంటి మాటకు వాస్తవికంగా అర్థం ఏంటంటే తిరుగుట. It is like a right about turn. అదేంటంటే ఒక వైపు నుంచి తిరగడం. So it is a definite action on behalf of the person who is coming to God. ఆ దేవుని తట్టు వచ్చేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఖచ్చితమైనటువంటి చర్య ఉంది ఇది. It's a physical, emotional and mental action together. ఇవేంటి ఏంటంటే మానసికంగా భావోద్రేకపరంగా భౌతికంగా అన్నీ కలిసి జరిగినటువంటి ఒక చర్య. And have faith in our Lord Jesus. అందుకే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. And that is why Philemon must have made such a turning with repentance towards God and accepted Jesus as Lord. అందు విషయమై ఫిలోమోను మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగాడు. So faith in our Lord Jesus. అందుకే ఇక్కడ అన్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసము. So what is that faith in Jesus Christ? యేసు క్రీస్తునందు ఉంచినటువంటి ఆ విశ్వాసము ఏమిటి? Accept Jesus as the Lord. యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించుట. The Lord means Yahweh, ప్రభువు అంటే అర్థం ఏంటంటే యావే, which means the living one. దాని అర్థం ఏంటంటే జీవించుచున్నటువంటి ఆయన సజీవుడు. And he is the Alpha, he is Omega. ఆయనే ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. That is what faith in Jesus means. యేసు క్రీస్తునందు విశ్వాసము అంటే అర్థము అది. Once again, it's a definite turning towards God and a definite step towards believing and acknowledging and confessing Jesus as the Lord. మరొకసారి ఏంటంటే ఆయన ఖచ్చితమైనగా దేవుని వైపు తిరగడం, నమ్మడం, ఆయన గుర్తించడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం. That is what Philemon has done when he became a Christian. అదే విషయం చేశాడు ఫిలోమోను క్రైస్తవుడైనప్పుడు. So now turn to 24th chapter. ఇప్పుడు అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం చూద్దాం. There you find 24th verse. ఇక్కడ మనం 24వ అధ్యాయం 24వ వచనంలో మనం ఒక విషయం కనుగొంటాం. Paul was standing before governors and kings to explain about his faith in Jesus Christ. పౌలు క్రీస్తునందు తనకున్నటువంటి విశ్వాసాన్ని వివరించడానికి అక్కడ అధికారుల ముందు నిలబడి ఉన్నాడు. Now Felix is one of those rulers in that area. ఆ ప్రాంతంలో ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి ఒక పరిపాలకుడు. And he married a Jewish lady. ఆయన ఒక యూదురాలైనటువంటి ఒక స్త్రీని వివాహమాడాడు. And he wants himself and his wife to listen to what Paul has to say. పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని వినడానికి ఆయన అలాగే తన భార్య వినడానికి పిలిపించాడు. And he says, listen to him as he spoke about faith in Christ Jesus. అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నాడు క్రీస్తు యేసునందు విశ్వాసము గూర్చి వినండి అని చెప్పాడు. That's what Felix has desired, to listen about Paul's proclamation of faith in Jesus Christ, including his wife. అలాగే తను తన భార్య కూడా పౌలు ఏం ప్రకటిస్తున్నాడో దాన్ని వినాలి అనేటువంటి కోరిక కలిగున్నాడు. So Paul is mentioning that everybody must turn to God and put their faith or accept Jesus as the Lord. అందుకు పౌలు ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని తట్టు తిరగాలి, అలాగే విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తునందు ఆయనను అంగీకరించాలి అని చెప్తున్నాడు. And so he proclaimed to Jewish people and non-Jewish people and Gentiles about the same faith. అదే విశ్వాసాన్ని ఆయన యూదులకు, యూదేతరులకు, అన్యులకు ప్రకటించాడు. And same thing he
proclaimed to kings and governors and queens. అలాగే అదే విశ్వాసాన్ని ఆయన అధికారులకు, పరిపాలకులకు, రాజులకు, రాణులకు ప్రకటించాడు. So what was expected when he preached like that? మరి ఆ విధంగా ఆయన ప్రకటించినప్పుడు ఏమి వారు ఎదురు చూచారు? This is what he says before King Agrippa. అదే ఈ విషయాన్ని ఇక్కడ రాజు అయినటువంటి అగ్రిప్ప ముందు పౌలు గారు చెప్తూ ఉన్నాడు. 26th chapter, 18th verse. 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. So maybe let's read from 17th verse. మనము 17వ వచనం నుంచి చదువుదాం. I will rescue you from your own people and from the Gentiles. I am sending you to them to open their eyes and turn them from darkness to light and from the power of Satan to God, so that they may receive forgiveness of sins and place among those who are sanctified by faith in me. తెలుగు బైబిల్లో మనం 16, 18 కలిసినే చదువుదాం. నీవు నన్ను చూచిన సంగతును గూర్చియు, నేను మీకు కనబడబోవు సంగతును గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. Let us see why Paul is proclaiming this gospel of faith in Jesus Christ. క్రీస్తు యేసునందు విశ్వాసము అనే ఈ సువార్తను ఎందుకు పౌలు గారు ప్రకటిస్తున్నాడో మనం చూద్దాం. First one, మొదటిది, to open their eyes and turn them from darkness to light. వారి యొక్క కండ్లు తెరవడానికి, అలాగే చీకటిలో నుండి వెలుగులోనికి తిరగడానికి ప్రకటిస్తున్నాడు. And from the power of Satan to God. సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరగడానికి ప్రకటిస్తున్నాడు. So when they turn towards God and turn from darkness to light, కాబట్టి వారు దేవుని వైపు తిరిగినప్పుడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి తిరిగినప్పుడు, and turn from the power of Satan to God, సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగినప్పుడు what happens? ఏం జరుగుతుంది? So that they may receive forgiveness of sins. వారు పాప క్షమాపణను పొందుకుంటారు. And so God, when you turn to Him, He forgives. కాబట్టి మనం దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన మనలను క్షమిస్తాడు. And a place among those who are sanctified by faith in me. అలాగే ఎవరైతే నా యందు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు అని చెప్తున్నారు. So when you turn towards Jesus in faith, there is action or experience of being sanctified or cleansed, forgiveness and sanctification. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని తట్టు తిరుగుతారో అక్కడ ఒక చర్య అనేది జరుగుతుంది. ఏంటంటే క్షమాపణ, అలాగే పరిశుద్ధపరచబడడం అనేది జరుగుతుంది. And find a place among those who are sanctified. అలాగే వారు పరిశుద్ధపరచబడినటువంటి వారిలో ఒక స్వాస్థ్యాన్ని కనుగొంటారు. And so there is an action of deliverance. అలాగే ఇక్కడ విమోచన అనే ఒక ప్రక్రియ ఉంది. From Satan to God. అదేంటంటే సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరగడం, darkness to light, అలాగే చీకటి నుండి వెలుగులోనికి రావడం, uncleanness to cleanness, అలాగే అపవిత్రుల నుండి పవిత్రులు కావడం, and a place among the saints. అలాగే పరిశుద్ధులలో ఒక స్థానం అనేది కలిగి ఉండడం. For this result, consequences, that Paul is proclaiming his gospel. ఈ యొక్క ఫలితాన్ని పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. And that's what Jesus has called him to do or proclaim. అదే పౌలు గారు పిలువబడ్డాడు ప్రకటించడానికి, లేకపోతే చెప్పడానికి. And so that is what happened when Philemon turned to Jesus Christ. కాబట్టి ఫిలోమోను యేసు క్రీస్తు వైపునకు తిరిగినప్పుడు ఆ విషయాలు జరిగాయి. He was a Gentile. ఆయన ఒక అప్పుడు అన్యుడు. And so he became a child of God.
అన్యుడైనటువంటి ఉన్న వ్యక్తి ఆయన దేవుని యొక్క కుమారుడుగా అయ్యాడు. So Philemon, we read the first chapter, 5th verse, he became a man of faith in Jesus Christ. ఫిలెమోను మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా అయ్యాడు. So when you become a man of faith in Jesus Christ, యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా నీవు అయినప్పుడు you are filled with love. నీవు ప్రేమతో నింపబడతావు. Now, what kind of love is this? మరి ఎటువంటి ప్రేమ ఇది? It is not human natural love, ఇది మానవ సహసిద్ధమైనటువంటి ప్రేమ కాదు, but it is divine love. ఇది దైవికమైనటువంటి ప్రేమ. Love that comes from the heart of Jesus Christ. యేసు క్రీస్తు హృదయం నుండి వచ్చేటటువంటి ప్రేమ. Even that natural humanistic love towards one another is purified and also completed. ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రేమ కూడా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడుతుంది. And so here his love is overflowing towards all the saints. ఇక్కడ తనకున్నటువంటి ఆ ప్రేమ ఇతర పరిశుద్ధుల ఎడల అది ప్రవహిస్తూ ఉంది. About this love, at least Paul mentioned 3 times. కనీసం 3 సార్లు పౌలు గారు ఈ ప్రేమ గురించి పేర్కొన్నాడు. Let's turn to Ephesians 1:15. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. There also little more explanation is given about love. ఇక్కడ కూడా ప్రేమ గురించి ఎక్కువ వివరణ ఇవ్వబడింది. Now this is about Ephesians ఇది ఎఫెసీయుల గురించి చెప్పబడింది. 1:15. 1వ అధ్యాయము 15వ వచనం. For this reason, ever since I heard about your faith in the Lord Jesus and your love for all the saints. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చియు నేను విన్నప్పటి నుండి. So what happens is when you turn to Jesus Christ by faith, your heart is filled with love. విశ్వాసంతో యేసుక్రీస్తును వైపు మీరు తిరిగినప్పుడు మీ హృదయము ప్రేమతో నింపబడుతుంది. And so that is what happens to any Christian, every Christian. అది ఏ క్రైస్తవుడికైనా ప్రతి క్రైస్తవుడికి కూడా అలా జరుగుతుంది. So the important basic point here is, have you turned to God and put your faith in Jesus Christ and made him the Lord of your life? ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు దేవుని వైపు తిరిగావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? If that happens, ఒకవేళ అది జరిగితే you will be like Philemon, changed totally. ఆ విధంగా జరిగితే నీవు ఫిలోమోను అవుతావు, పూర్తిగా మారినటువంటి వ్యక్తిగా. So let's turn to Colossians 2nd chapter 5th verse. దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం వైపు చూడండి. For though I am absent from you in body, I am present with you in spirit, and delight to see how orderly you are and how firm your faith in Christ Jesus is. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. So when you have faith in Jesus Christ, కాబట్టి యేసు క్రీస్తునందు మీకు విశ్వాసం ఉన్నప్పుడు your heart is full of love for Jesus and for others. మీ హృదయమంతా కూడా ఇతరుల పట్ల అలాగే క్రీస్తు పట్ల ప్రేమతో నిండి ఉంటుంది. In fact, Jesus makes you as his instrument to pour his love to others. మరి ఇతరులలో ప్రేమను నింపడానికి ఆయన సాధనంగా చేసుకుంటాడు. And so here in Colossians 2nd chapter 5th verse, కాబట్టి ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో one more thing happens when you are filled with faith. మీరు విశ్వాసంతో నింపబడినప్పుడు ఇంకొక విషయం జరుగుతుంది. What he says, ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? how orderly you are
and how firm your faith in Christ is, how orderly your life becomes. మీ యొక్క జీవితం ఒక క్రమంగా అవుతుంది. And that is what happens to Christians. అదే క్రైస్తవులకు జరుగుతుంది. When your heart is full of love, మీ హృదయము ప్రేమతో నింపబడితే, and when you turn towards light, మీ వెలుగు వైపు మీరు తిరిగినప్పుడు, when your heart is sanctified, మీ యొక్క హృదయము పరిశుద్ధపరచబడితే, and when you are filled with God's care for others, మరి దేవుని యొక్క శ్రద్ధ అంటే ఇతరుల పట్ల మీరు శ్రద్ధ కలిగితో నింపబడి ఉంటే, and your life becomes orderly, మీ యొక్క జీవితము క్రమంగా అవుతుంది. and then you read, you become a means of refreshing people's hearts. ప్రజల యొక్క హృదయాలను ఆదరణ కలిగించే విషయంలో మీరు సాధనాలుగా అవుతారు. And here we read that's what happened to Philemon. అదే విషయం ఫిలోమోనుకు జరిగింది అని మనం చదువుతూ ఉన్నాం. Love is not a substance that remains inactive. ప్రేమ అనేది ఏంటంటే అది క్రియ జరగకుండా ఉండేది కాదు. It's not something you just talk about. ఇది కేవలం మాట్లాడుకునేదే కాదు ఈ ప్రేమ అనేది. Paul says, your love has given me great joy and encouragement. పౌలు చెప్తూ ఉన్నాడు, మీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ అలాగే ఆనందం కలిగిందని చెప్తూ ఉన్నాడు. Love must do this same thing to others. ప్రేమ అనేది ఇతరులకు కూడా అదే విషయాన్ని చేయాలి. How is it happen? కానీ అది ఏ విధంగా జరుగుతుంది? You have refreshed the hearts of the saints. నీవు పరిశుద్ధుల యొక్క హృదయాలకు ఆదరణ కలిగించావు. And that is what a Christian must become, a man who refreshes the hearts of saints. క్రైస్తవుడు అనేటటువంటి వాడు ఇతరుల యొక్క హృదయాలను ఆదరణ కలిగించే వ్యక్తిగా ఉండాలి. Now you read in the 20th verse. 20వ వచనంలో మనం చదువుతున్నాం, I do wish, brother, that I may have some benefit from you in the Lord. Refresh my heart in Christ. ఫిలోమోను 20వ వచనం చూద్దాం. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందమును కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. Here in English it says refresh means somebody who is really tired, worn out, and he needs some encouragement and uplifting spirit, and that is what a Christian must do. ఇక్కడ ఆంగ్ల భాషలో దీనికి అర్థం ఏంటంటే అలసిపోయినటువంటి వ్యక్తికి మరి బాగా వేదనలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయనకి అంటే ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఆదరణని ఇవ్వడం. And many a times the saints of the Lord needed it. చాలాసార్లు పరిశుద్ధులైనటువంటి వారికి ఇది అవసరము. And that's where we need to become instrumental in the hands of the Lord to refresh saints of the Lord, servants of the Lord, the communities of the Lord. మనకు ఆ విషయంలో ఏంటంటే పరిశుద్ధులకు అలాగే ప్రభు యొక్క సేవకులకు సమాజానికి మనము విశ్రాంతినిచ్చే లేదా ఆదరణనిచ్చే సాధనాలుగా ఉండాలి. Romans 15th chapter. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. There Paul says, so that by God's will I may come to you with joy and together with you be refreshed. ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. In Telugu, I don't think the word is communicating well what Paul is trying to say. పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు అది తెలుగు భాషలో సరైనదిగా ఉన్నది అని నేను అనుకోవట్లేదు. It looks like Paul wants to rest when he goes to Rome. ఇది రోమా పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు పౌలు విశ్రాంతి తీసుకోవాలన్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ. He is not going to Rome for rest in a house or a hotel. ఏదైనా ఒక హోటల్లో లేకపోతే ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి పౌలు రోమాకు వెళ్ళడం లేదు. He is actually seeking to renew and get a feeling of great
encouragement, enthusiasm when he meets the saints in Rome. వాస్తవంగా రోమా పరిశుద్ధులను ఆయన కలిసినప్పుడు నూతన పరచబడాలి, ఒక గొప్ప వాళ్ళని ప్రోత్సహించాలి అని చూస్తూ ఉన్నాడు. And so that is what should happen to any servant of the Lord. ప్రభు యొక్క సేవకుడికైనా అది జరగాలి. Let's read 1 Corinthians 16th chapter. దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చదువుదాం. The 15th verse. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాం. You know that the household of Stephanus were the first converts in Achaia, and they have devoted themselves to the service of the saints. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. To submit to such these and to everyone who joins in the work and labors at it. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. Today we need people who are devoted themselves to the service of the saints. ఈ దినాల్లో మనకు పరిశుద్ధుల యొక్క పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్న వారు కావాలి. And that is one of those are Philemon. మరి వీటిలో ఫిలోమోనుకున్నటువంటి లక్షణాలలో ఇది ఒకటి. And that's why the servant of the Lord must have that spirit of refreshing and serving the saints. అందుకే మరి పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి, వారిని ఆదరించడానికి, వారికి నూతన పరచడానికి మనకి కావాలి. 17th verse. 17వ వచనం. I was glad when Stephanus, Fortunatus and Achaicus arrived, because they have supplied what was lacking from you, for they refreshed my spirit, and yours also. Such men deserve recognition. 17-18 వచనాలు. స్టెఫను, ఫొర్మునాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి కనుక అట్టి వారిని సన్మానించుడి. In some places the word refreshed is translated as rest. కొన్ని స్థలాలలో రిఫ్రెష్ అనేటటువంటి మాట విశ్రాంతి అని అనువదించబడింది. And here the word refreshed is translated as bringing healing or health to my soul. ఇక్కడ ఈ పదము ఎలా అంటే ఆత్మకు స్వస్థతను లేకపోతే ఆరోగ్యాన్ని తెచ్చేటటువంటి విధంగా అనువదించబడింది. So that is what a Christian worker or servant of the Lord or saints of the Lord must bring to one another. అదే విషయాన్ని క్రీస్తు పరిచారకునిగా లేకపోతే సేవకునిగా ఆ విధంగా మనం చేయాలి. And that's what Philemon was. మరి అటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఫిలోమోను. He says in 7th verse in Philemon, says you have refreshed the hearts of the saints. ఇక్కడ 7వ వచనం ఫిలోమోను పత్రికలో 7వ వచనంలో అంటున్నాడు కదా, నీవు పరిశుద్ధుల హృదయాలను విశ్రాంతి పొందించావని చెప్తున్నాడు. And 7th verse he says, please refresh my heart when I come to you, or when you do what I am asking you to do. మరి మిమ్మల్ని ఏం చేయమని అడుగుతున్నానో అది చేసినప్పుడు లేదా మీ వద్దకు నేను వచ్చినప్పుడు నాకు ఆదరణను ఆనందాన్ని కలిగించమని చెప్తూ ఉన్నాడు. Here is a man who has high qualities of Christianity. క్రైస్తవత్వమునకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. And he is called brother. ఈయన సహోదరుడు అని పిలువబడ్డాడు. Then he was also called fellow worker. అలాగే అతను జత పనివాడు అని పిలువబడ్డాడు. And of course he also was a helper. ఈయన సహాయకుడు కూడా.
Philemon had such a spirit. He was willing to help servants of the Lord in such a way to even give his own servants to serve others. ఫిలోమోనుకున్నటువంటి ఆత్మ ఎంత గొప్ప ఆత్మ అంటే ఇతరులకు సేవించడానికి కూడా తన సేవకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. And that's what Paul writes in 13th verse. అదే విషయాన్ని పౌలు 13వ వచనంలో వ్రాస్తున్నాడు. And he says, I would have liked to keep Onesimus with me so that he could take your place in helping me. Philemon is a man of great humble spirit. ఫిలోమోను గొప్ప దీన ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. Is a man always one step forward to serve others. Basically servants and saints of the community of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సమాజానికి అలాగే పరిశుద్ధులకు సేవకులకు సేవించడానికి ఒక మెట్టు ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి. Look at the confidence that Paul had in Philemon. ఫిలోమోను పట్ల పౌలుకున్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని చూడండి. And he says, I would have liked to keep Onesimus with me so that he could take your place in helping me. నాకు సహాయం చేసే విషయంలో నీకు బదులుగా నేను ఒనేసిమును ఉంచుకునేవాణ్ణి. And that means Paul is saying, I could have easily kept him here and you would have agreed to it. పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే నేను ఒనేసిము నా యొద్ద ఉంచుకునేవాడిని, దానికి నీవు కూడా అంగీకరించేవాడివి సులభంగా. Such was the spirit of Philemon. అటువంటి మంచి ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఫిలోమోను. A spirit of extending his hands for any kind of service. ఏ విధమైన పరిచర్యకైనా తన యొక్క చేతులను చాచేటటువంటి ఆత్మ కలిగిన వ్యక్తి. And so my brothers and sisters, what happens when you have put your faith in Jesus Christ? కాబట్టి నా సహోదరులారా, నీవు నీ విశ్వాసాన్ని యేసుక్రీస్తును అందించినప్పుడు ఏం జరుగుతుంది? You come out of from darkness to light. నీవు ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తావు. You come out of from power of Satan to the grace of Jesus Christ. నీవు సాతాను యొక్క అధికారము నుంచి యేసుక్రీస్తునందుకు వస్తావు. And you find a place among the saints of the Lord. పరిశుద్ధుల యొక్క మధ్యలో నీవు ఒక స్థానాన్ని కనుగొంటావు. You become a sanctified saint of the Lord. ప్రభు యొక్క పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధుడు అవుతావు. And you are filled with love of Jesus Christ. నీవు యేసుక్రీస్తు యొక్క ప్రేమతో నింపబడతావు. We always talk about agape love. మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అగాపే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాం. Agape love does not stagnate. ఈ అగాపే ప్రేమ అనేది ఒకే చోట నిలవుండేది కాదు. It a flowing love. అది ఎప్పుడు ప్రవహించేటటువంటి ప్రేమ. It is a love of service. అది సేవ చేసేటటువంటి ప్రేమ. Love that sacrifices in order to share God's love with others. ఇతరులతో దేవుని యొక్క ప్రేమను పంచుకునే విషయంలో త్యాగం చేసేటటువంటి ప్రేమ. And that's why Jesus said, I did not come to be served, but to serve and give myself for the salvation of many. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను సేవ చేయించుకున్నటకు రాలేదు కానీ సేవ చేయుటకును అనేకులు తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానని చెప్తున్నాడు. That is the love. అదే ప్రేమ అంటే. That love is expressed by refreshing other souls. ఇతరుల యొక్క ఆత్మలను లేక ప్రాణాలను ఆదరించడానికి ఆ ప్రేమ అనేది వ్యక్తీకరించబడుతుంది. Strengthen and encourage others. ఇతరులను బలపరచండి, ప్రోత్సహించండి. In fact, brings healing to a tired and worn out soul. వాస్తవంగా ఏంటంటే అలసిపోయినటువంటి ఆత్మలకు స్వస్థతను తీసుకురండి. This is the ministry. ఇదే పరిచర్య అంటే. Many people say, if you ask them, what are you doing? They will say, I am in the ministry. మనం ఎవరినైనా అడిగామనుకోండి ప్రజల్ని, మీరు ఏం చేస్తున్నారంటే నేను పరిచర్యలో ఉన్నాను. And that is where we need to examine ourselves. మరి ఆ విషయంలో మనం ఏం పరిచర్య చేస్తున్నాం అన్న విషయంలో మనలో మనం పరిశీలించుకోవాలి. In Habakkuk, the prophet reveals that a man lives by faith and he is a righteous man.
హబక్కూకు ఆయన విశ్వాసం చేత జీవించేటటువంటి వ్యక్తి, ఆయన నీతిమంతుడు. And the righteous man lives by faith. నీతిమంతుడు విశ్వాసం చేత జీవిస్తాడు. And that is what in Romans Paul reminds us about that. ఆ విషయం గురించి పౌలు రోమా పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Romans 1st chapter, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17th verse. 17వ వచనం. For in the gospel a righteousness from God is revealed, a righteousness that is by faith from first to last, just as it is written, the righteous will live by faith. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. And so, my brothers, we understand through the life of Philemon that a man of faith is a man of love. కాబట్టి సహోదరులారా, మనము ఈ ఫిలోమోను జీవితం నుంచి అర్థం చేసుకున్నది ఏంటంటే, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. And he serves others willingly. ఆయన సంసిద్ధంగా ఇతరులకు సేవ చేస్తాడు. He refreshes the souls of the saints and others. మరి పరిశుద్ధుల యొక్క ఆత్మలను అలాగే ఇతరుల యొక్క ఆత్మలను ఆయన ఆదరిస్తాడు. He brings strength and encouragement to people. ప్రజలకు ఆయన బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాడు. And he brings healing to those who are hurt and finding difficult to walk in the life of faith. విశ్వాస జీవితంలో నడవడానికి కష్టపడే వారికి, బాధపరచబడిన వారికి ఆయన స్వస్థతను తెస్తాడు. By faith you are justified. విశ్వాసం చేత నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. By faith you became righteous in the sight of the Lord. విశ్వాసం చేత ప్రభువు యొక్క దృష్టిలో నీవు నీతిమంతుడుగా అయ్యావు. And that's what happened to Abraham, our father of faith. మన విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము విషయంలో అదే జరిగింది. And that's what Philemon, proved to be the child of faith. అదే విషయంలో కూడా ఫిలోమోను కూడా విశ్వాస కుమారునిగా ఆయన నిరూపించబడ్డాడు. And he lived by faith. ఆయన విశ్వాసం చేత జీవించాడు. He served by faith. విశ్వాసం చేత సేవ చేశాడు. He loved by faith. విశ్వాసం చేత ఆయన ప్రేమించబడ్డాడు. He cared for others by faith. విశ్వాసం చేత ఇతరుల వాళ్ళని బాగా చూసుకున్నాడు. That's what happens a man who has put his faith in Jesus Christ. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి జీవితంలో ఆ విషయాలు జరుగుతాయి. And just many people think just because I have faith in Jesus Christ, I am safe, I don't need to do anything. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను ఏమీ చేయవలసిన పని లేదు అనుకుంటారు. No, there is so much. అలా కాదు, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. And about Philemon we will see one more thing, the greatest thing, that he was able to become a model for Christian community all through these years. మరి జీవితకాలం అంతా కూడా ఫిలోమోను విషయంలో ఇంకొక గొప్ప విషయాన్ని మనం చూసేది ఏంటంటే, ఆయన సమాజానికి ఒక నమూనా అయి ఉన్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. We have many Philemons all through the history of Christianity. క్రైస్తవ చరిత్రలో మనకు అనేక మంది ఫిలోమోనులు ఉన్నారు. Man with large heart. విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి. A man who could embrace saints, servants and even slaves. ఇటువంటి వ్యక్తి అంటే ఈయన సేవకులను, పరిశుద్ధులను, అలాగే బానిసలను కూడా హత్తుకోగలిగినటువంటి వ్యక్తి. He didn't care how people were, but he cared for everybody because of love of Jesus Christ. ప్రజలు ఎవరో ఆయన పట్టించుకోలేదు, కానీ ఆ ప్రేమను చూపించాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. God bless you. దేవుడు దీవించును గాక. Now let's bring our tithes and offerings to the Lord. మన యొక్క దశమ భాగాలను, కానుకలను ప్రభువుకు సమర్పిద్దాం. And let's honor
the Lord with our minds. మనం ఆ యొక్క కానుకల చేత ప్రభువుని గణపరుద్దాం. ప్రేమతో స్వంతము చేసేదము, దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదము. ప్రేమతో యేసుని చాటెదం, ప్రభుని చూపింతం, చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా. ప్రేమతో యేసుని చాటెదం, ప్రభుని చూపింతం, చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా. దాసులార ధరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదము, దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదము. మార్గము తప్పి నడచువారి సత్య మార్గములో చేర్చెదము, మార్గము తప్పి నడచువారి సత్య మార్గములో చేర్చెదము. పట్టుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయముందెదము. పట్టుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయముందెదము. దాసులార ధరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదము, దాసులార ధరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదము. ప్రేమతో యేసుని చాటెదం, ప్రభుని చూపింతం, చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా. ప్రేమతో యేసుని చాటెదం, ప్రభుని చూపింతం, చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా. దాసులార ధరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదము, దాసులార ధరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for giving us this opportunity and privilege to worship you and honor you and glorify your name. పరలోకమందున్న తండ్రి, మీ నామాన్ని ప్రభు గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. We pray that you will accept our offerings and tithes. ప్రభు, మా యొక్క అర్పణలను, దశమ భాగాలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. Use them for your kingdom. ప్రభు, మరి మీ యొక్క పరిచర్యలో అవి ఉపయోగించబడుకున్నట్లు సహాయం దయచేయండి. And those who have stretched their hands to stand with you in your kingdom, bless them. ప్రభు, మరి నీతో ఎవరైతే నిలబడ్డారో, నీ రాజ్యం కొరకు ఎవరైతే వారి యొక్క చేతులను చాచారో వారిని దీవించండి. In the name of Jesus Christ we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. The blessings of the Almighty God, Father, Son and the Holy Spirit be with all of us. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, అలాగే పరిశుద్ధాత్మ కుమారుని యొక్క ఆశీర్వాదం మనందరితో కూడా ఉండునుగాక. ఆమేన్. Amen.